2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. సో మరి జూలై మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అండ్ అలాగే ఏ రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వీటి గురించి ఈరోజు ఇన్ డీటెయిల్గా మనతో షేర్ చేసుకోవడానికి వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి దాని గురించి మనం తెలుసుకోకన్నా ముందుగా ఈ నెల ఒక గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతుంది? తప్పకుండా అండి. ఈ జూలై మాసానికి సంబంధించి మనం గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ ద్వారా గ్రహ సంచారము అనేటువంటిది జూలై మాసంలో ఎలా జరుగుతుందో చూస్తే కనుక శనిగ్రహ సంచారము మీనరాశిలో మార్చి 30వ తారీఖు దగ్గర నుంచి శని మీనరాశిలోనే ఉన్నారు. మే 15వ తారీఖు దగ్గర నుంచి గురుగ్రహ సంచారము మిథున రాశిలో సంచారం జరుగుతోంది. మే 22వ తారీఖు దగ్గర నుంచి రాహు కేతుల యొక్క సంచారము, రాహు కుంభరాశిలోను కేతు సింహరాశిలోను సంచారం అనేటువంటిది జరుగుతోంది. అయితే ఈ జూలై మాసంలో ప్రత్యేకంగా మారేటువంటి గ్రహ సంచారములు జూలై 16వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో సంచారం చేసేటువంటి రవిగ్రహ సంచారము 16 తర్వాత నుంచి కర్కాటక రాశిలోకి సంచారం జరుగుతోంది. ఈ యొక్క కర్కాటక సంక్రమణము అనేటువంటిది జరగబోతోంది. అయితే మేజర్గా అమ్మ ఈ యొక్క జూలై 27వ తారీఖు వరకు కూడా కుజగ్రహ సంచారము సింహరాశిలో ఉంటే 27వ తారీఖు అంటే నెలాఖరణ కన్యా రాశిలోకి కుజగ్రహ సంచారం రాబోతోంది. అయితే మేజర్గా ఈ జూలై మాసం అంతా కూడా బుధగ్రహ సంచారము కర్కాటక రాశిలోనే సంచారం చేయడం కూడా జరుగుతుంది. దీంతో పాటుగా జూన్ 29వ తారీఖు అంటే ఈ మాసం చివరిలో వృషభ రాశిలోకి శుక్రగ్రహ సంచారం రాబోతోంది. ఆల్మోస్ట్ దరిదాపు జూలై 26వ తారీఖు వరకు కూడా వృషభ రాశిలోనే శుక్రుడు ఉంటారు. 26వ తారీఖు దాటిన తర్వాత మిథున రాశిలోకి శుక్రుడు వెళ్ళడం జరుగుతోంది. ఈ విధంగా ఈ జూలై మాసంలో ఈ చంద్రగ్రహ సంచారము అనేటువంటిది నడుస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ జూలై మాసంలో గ్రహ సంచారములు అనేటువంటివి నడుస్తున్నాయమ్మా. ఈ జూలై మాసంలో ఈ గ్రహ సంచారాలు అనేటువంటివి ఎలా ఉన్నాయో ప్రధానంగా మనం చూస్తే ప్రతి ఒక్కరూ బాగా గమనించండి. మే 15వ తారీఖు దగ్గర నుంచి గురువు యొక్క సంచారం అనేటువంటిది మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతోందమ్మా. మీనరాశిలో శనిగ్రహ సంచారము మార్చి 30వ తారీఖు నుంచి జరగడం జరుగుతోంది సంచారము. మే 22వ తారీఖు దగ్గర నుంచి రాహు కేతుల యొక్క సంచారము, రాహు కుంభరాశిలో అయితే కేతువు సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ మాసంలో జరిగేటువంటి సంచారములు మారేటువంటివి ఏమిటి అంటే రవిగ్రహ సంచారము జూలై 16వ తారీఖు దగ్గర నుంచి కర్కాటక రాశిలోకి రాబోతోంది. మిథునంలోంచి కర్కాటక రాశిలోకి ట్రాన్సిట్ జరగబోతోంది. అయితే జూలై 27వ తారీఖు వరకు కూడా సింహరాశిలో కుజగ్రహ సంచారము 27వ తారీఖు తర్వాత నెలాఖరున కన్యా రాశిలోకి వెళ్ళబోతోంది. అయితే మేజర్గా జూలై మాసం అంతా కూడా కర్కాటక రాశిలోనే బుధగ్రహ సంచారం నడవబోతోంది. అంటే జూలై 16వ తారీఖు తర్వాత రవి బుధ ఇద్దరూ కూడా కర్కాటక రాశిలో ఉంటారనమాట. ఇది ఎవరికి? మిథున రాశి వాళ్ళకి బాగా లాభము మనం చెప్పుకుందామండి. అయితే మేజర్గా ఈ జూన్ 29వ తారీఖు దగ్గర నుంచి వృషభ రాశిలోకి శుక్రగ్రహ సంచారం రాబోతోంది. జూలై 26వ తారీఖు నుంచి కూడా మిథున రాశిలోకి వెళ్ళబోతోంది. అంటే దరిదాపు జూలై మాసం అంతా కూడా ఈ వృషభ రాశిలోనే శుక్రగ్రహ సంచారము అనేటువంటిది నడవడం జరుగుతోంది. ఈ చంద్రగ్రహ సంచారము అనేటువంటిది నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా జూలై మాసంలో గ్రహ సంచారములు అనేటువంటివి నడుస్తున్నాయమ్మా. ఉమా గారు, కర్కాటక రాశి వారికి జూలై మాసంలో గ్రహ సంచారం ఆధారంగా మనం మాట్లాడుకుంటే అంటే వారికి ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది, వాటి నుంచి వారు ఎలాంటి రెమెడీ చేసుకోవచ్చు అండ్ దాంతోపాటు ఏ విషయాల్లో వారు ముఖ్యంగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది? తప్పకుండా అమ్మ. జూలై మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి 4 గ్రహాలు బాగా యోగిస్తున్నాయని చెప్పచ్చు. అయితే ప్రధానంగా మనం గ్రహాల యొక్క విశ్లేషణ ద్వారా ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ వెళ్తే ముందుగా రవి బలము అనేటువంటిది వీళ్ళకి లేదండి. అంటే రవి 12-1 స్థానాల్లో సంచారం మిథున కర్కాటకంలో సంచారం చేయడం వల్ల వీళ్ళకి ఏంటి అంటే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య భంగము అనేటువంటిది కనబడుతుంది. రాజకీయవేత్తలకి కూడా విపరీతమైన ధన నష్టం కలిగేటువంటి యోగం, పరువు నష్టం కలిగేటువంటి యోగం, మాటలు అవమానపడేటువంటి యోగం కనబడుతోంది అని చెప్పచ్చు. అదేవిధంగా చేసేటువంటి పనికి గుర్తింపు లేకపోవడం కానీ, లేకపోతే ఎంత కష్టపడినా ఫలితాలు లేకపోవడం కానీ తెలియనటువంటి ఒక అసంతృప్తి వెంటాడుతుంది అని కూడా చెప్పచ్చు. అయితే ఇది రవిబలం, దీని యొక్క రవిబలం పెంచుకోవడం కోసం డైలీ మార్నింగ్ టైంలో సూర్య నమస్కారాలు చేయడం కానీ లేదా గోధుమలు దానంగా ఇవ్వడం కానీ చేయడం వల్ల రవి బలం చాలా బాగా పెరుగుతుంది. ఈ ఆస్పెక్ట్లో ఎవరికైనా ఇబ్బంది ఉంటే గోధుమలు దానంగా ఇవ్వండి. అయితే
కుజగ్రహ సంచారం అనేటువంటిది 27వ తారీఖు వరకు కూడా అంతగా బాగాలేదు వీళ్ళకి. బికాజ్ వీళ్ళకి 2వ స్థానం అంటే సింహంలో సంచారం జరుగుతోంది కాబట్టి. ఎప్పుడైతే 27వ తారీఖు తర్వాత కన్యలోకి వెళ్తారో 3వ స్థానంలో కుజగ్రహ సంచారం కాబట్టి చాలా బాగా యోగిస్తోంది. సో ఆఖరి మాసంలో చివరి రోజుల్లో ఆఖరి వారం ఆఖరి 3 రోజుల్లో వీళ్ళకి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి శుభవార్త వినడమో, లేదా ఈ మాసం చివరిలో ఆరోగ్య సమస్యలు కాస్త తగ్గడమో, లేకపోతే వాగ్వివాదాలు కానీ తగువులు కానీ కలహాలకి పరిష్కారం దక్కడమో, కోర్టు సమస్యల్లో ఇబ్బందులు తగ్గడమో, రియల్ ఎస్టేట్లో ఎవరైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే 27వ తారీఖు దాటిన తర్వాత చేయండి, చాలా బాగుంటుంది. ఫుడ్ బిజినెస్లు ఎవరైనా ఓపెన్ చేయాలంటే స్పైసీ ఫుడ్ బిజినెస్లు ఎస్పెషల్లీ 27 తర్వాతనే చూసుకోండి. తర్వాత కోర్టు వ్యవహారాలు కానీ ఏదైనా 27 తర్వాత సెటిల్మెంట్లు కానీ ఏదైనా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. అప్పటి వరకు వద్దు. అదేవిధంగా బుధగ్రహ సంచారము అనేటువంటిది వీళ్ళకి బాగాలేదండి. 12-1 స్థానంలో బుధుడు సంచారం చేయడం వల్ల వీళ్ళకి బుధుడు యోగించకపోవడం వల్ల ఏంటి అంటే వీళ్ళ తెలివితేటలన్నీ వేరే వాళ్ళు తీసుకున్నట్టుగా, లేకపోతే వీళ్ళ యొక్క జ్ఞాన సంపద కూడా వృధాగా వెళ్ళిపోవడం, లేకపోతే బంధువుల దగ్గర నుంచి కానీ కుటుంబం దగ్గర నుంచి కానీ ఏదైనా ఒక వైరము, లేదా వాళ్ళ కోసం డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టడం వల్ల వచ్చే అశాంతి, అసంతృప్తి, భయము ఇవన్నీ కూడా కనబడే అవకాశాలు కనబడుతూ ఉంటాయి. సో డబ్బులు విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం కనబడుతోంది. డబ్బుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఖర్చు పెట్టండి. అదేవిధంగా గురుబలము అనేటువంటిది వీళ్ళకి ఎలాగో లేదు. 12వ స్థానంలో గురుడు. ఎలాగా అంటే ఏదో ఒక విధంగా పెద్దగా భారీ ఖర్చు, అది ఆరోగ్య సమస్యకా, ఏదైనా నూతన వస్తువులు కొనుగోలు చేయడానికా, ఎందుకంటే శుక్రబలం ఉంది కాబట్టి ఈ మాసంలో నూతన వస్త్రయోగం కానీ వాహన యోగం కానీ దేనికోసమైనా డబ్బులు భారీగా ఖర్చు అయ్యే అవకాశం ఈ మాసంలో లేదా పై మాసంలో కనబడుతోంది గురుబలం లేకపోవడం వల్ల. దాన్ని సరిచూసుకోండి. గురుబలం పెంచుకోవడం కోసమైతే శివ ఆరాధన చేయాలి. పాదరస గణపతికి ఎక్కువగా ఆరాధన చేయండి, చాలా బాగుంటుంది. అయితే శుక్రబలము అనేటువంటిది ఈ మాసంలో వీళ్ళకి చాలా బాగుంది అండి. సో శుక్రబలం బాగుండడం వల్ల ఎస్పెషల్లీ కర్కాటక రాశి వాళ్ళకి నూతన వస్త్ర వాహన సౌఖ్య యోగములు కనబడుతూ ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో విజయాన్ని పొందేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. తర్వాత విదేశీ యోగాలు, లాంగ్ ట్రిప్స్కి వెళ్ళడం, లేకపోతే ఏదైనా ఈ యొక్క విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం, తర్వాత ఇంకా చెప్పాలి సినీ నాటక రంగాల్లో, నృత్య గీత వాద్యాది రంగాల్లో విజయాన్ని చూడడం, మంచి లాభాలు గణించడం లాంటివి పేరు ప్రఖ్యాతులు వీళ్ళకి ఓన్లీ ఈ యొక్క కళారంగం వాళ్ళకి మాత్రమే కనబడుతుంది అని చెప్పొచ్చండి. అయితే శని యొక్క బలం కూడా అంతగా గొప్పగా లేదు సిరి గారు. సో కర్కాటక రాశి వాళ్ళకి శని బలం లేదు కాబట్టి కొద్దిగా బాధ కష్టము అనేటువంటిది కూడా చూస్తారు ఈ మాసంలో. సో అది ఖచ్చితంగా ఈ అనుభవించాల్సినటువంటి యోగం కనబడుతుంది. రాహు యొక్క బలం కూడా లేదు. ఏదైనా అవ్వాలి, సాధించాలి, గమ్యం వైపు అడుగులు వేయాలనేటువంటి కోరిక, కుతూహలము, ఎంత ప్రయత్నం చేసినా దానికి తగిన ప్రతిఫలం రాకపోవడం వల్ల వచ్చేటువంటి అసంతృప్తి, ఈ రకమైన పోరాటము మీ మనసులో మీ ఆ భావనలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. కేతుగ్రహ సంచారము కూడా అంతగా యోగించకపోవడం వల్ల మాటలు మాట్లాడడం విషయంలో కాస్త ఆచితూచి వ్యవహారం చేయండి. అవి తగువులకి దారితీయచ్చు, మనస్పర్ధలను తీసుకొచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనబడుతున్నాయి అని చెప్పచ్చు. అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి గొప్పగా చెప్పాల్సిన విషయం ఏంటంటే శుక్రబలం బాగుంది కాబట్టి మీరు ఈజీగా ఏ ప్రాబ్లం వచ్చినా నవ్వుతూ ఓవర్కమ్ చేసేటువంటి యోగం కూడా కనబడుతోందమ్మా. అయితే ఎవరైతే కర్కాటక రాశి వాళ్ళు చూస్తూ ఏదైనా ఒక రెమెడీ ఈ మాసంలో చేసుకోవాలి అనుకుంటూ ఉన్నారో వాళ్ళకైతే పంచామృతాలతో శివుడికి అభిషేకం చేయించండి. ఇది చాలా గొప్పగా మీ యొక్క గ్రహగతుల్ని ఉద్ధరిస్తుంది అని చెప్పచ్చు. మిమ్మల్ని ఏ ఆపదలోనూ పడకుండా కాపాడుతుంది అని చెప్పచ్చు. అయితే ఈ మాసంలో వీళ్ళకి కలిసి వచ్చేటువంటి సంఖ్య ఏమిటి అంటే నెంబర్ 6 అనేటువంటిది చాలా బాగుంటుంది. లేదా లేత పీతాంబరము అంటే ఈ యొక్క పింక్ కలర్ కానీ లేకపోతే వైట్ కలర్ కానీ చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పచ్చు. సో ఈ కలర్ అండ్ ఈ నెంబర్స్ని ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. ఏ రోజు బాగుంటుందండి ఈ రాశి వారికి? శుక్రవారం చాలా బాగా కలిసి వస్తుందమ్మా. మీరు అన్నట్టుగానే ఎవరికైనా కూడా వారి జాతక రీత్యా ఎదుర్కొంటున్న సమస్యలకి పరిష్కారం కోసం మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుందో మా గారు? తప్పకుండా అమ్మా. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచార రీత్యా జూలై మాసంలో వీళ్ళకి నడిచేటువంటి పరిస్థితులు.
అయితే ఎవరైనా సరే పర్సనల్ చార్ట్ చూసుకుని మాత్రమే ప్రధానమైన నిర్ణయాలు తీసుకోండి. ఇక్కడ గోచారంలో బాగాలేదని ఇబ్బంది పడాల్సిన పని లేదు, బాగుందని సంబరం చేసుకోవాల్సిన పని లేదు. పర్సనల్ చార్ట్ అనేటువంటి చాలా యూనిక్గా ఉంటుంది. అది 60% మీ మీద ప్రభావితం అవుతుంది కాబట్టి దాన్ని చూసుకుని ముందడుగు వేస్తూ ఒక్కొక్క సమస్యని అధిగమిస్తూ భగవత్ శక్తి కోసం ప్రయత్నం చేస్తూ ఈ రెమెడీస్ని తప్పకుండా ఫాలో అయితే అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు. అలాంటి వాళ్ళు అపాయింట్మెంట్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే తప్పకుండా మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ పర్సనల్ చార్ట్ చూసి తప్పకుండా మీతో మాట్లాడి మీ సమస్యలకి పరిష్కారం చూపిస్తాను. థ్యాంక్ యూ ఉమా గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.